ఆర్మూరు పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే ఔరా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఐఐటి నీట్ అకాడమీలో మంచి మార్కులు సాధించారని, ఈ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఐఐటి నీట్ పరీక్షలకు ఇప్పటి నుండే సన్నద్ధం కావాలన్నారు. ఇప్పుడున్న విద్యార్థి దశ కీలకమని, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని సూచించారు. అనాది కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ముందుకెళ్తున్నాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరం జూనియర్ కళాశాల నుండి ఉత్తమ ఫలితాలు రాబడతామన్నారు. అన్ని విధాలుగా తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన జూనియర్ కళాశాల విద్యార్థులను విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ అనిల్, ప్రిన్సిపల్ రోమవంశీ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఆర్మూర్లో మరి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యం, ఎందుకంటే వర్షాలు దాని ప్రభావంలో పోస్ట్పోన్ అయింది. బట్ చాలా పిల్లలందరూ ఉత్సాహంగా మరి వీళ్ళ పాల్గొంటున్నారు. మరి ఆర్మూర్లో మాది 1 year మాత్రమే అయింది ఇక్కడ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి. ఫస్ట్ బ్యాచ్లోనే మరి ఇక్కడ ఆర్మూర్ చరిత్రలో కనీవిని ఎరిగిన మార్కులు, ఫస్ట్ ఇయర్లో 467 మార్కులు ఎంపీసీలో, అట్లాగే బైపీసీలో 437 మార్కులు ఇక్కడ నుంచి తీసుకువచ్చి ఆర్మూర్ రిజల్ట్స్ని మనం మరి తిరిగి రాయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు పిల్లలకు చూపించాం. 2025లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల నుంచి 115 మంది చిన్నారులకి మరి భారతదేశంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ఐఐటి, ఎన్ఐటి, IIITలలో సీట్లు రావడం జరిగింది. అది వీళ్ళకి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన పక్కనే ఉన్న మంచిర్యాల ఆల్ ఫోర్స్ నుంచి కూడా ఒక పిల్లవాడు ఐఐటిలో జాయిన్ అయ్యాడు. నిర్మల్ ఆల్ ఫోర్స్ నుంచి కూడా ఎన్ఐటిలో ఒక స్టూడెంట్ జాయిన్ అయి ఉన్నారు. ఈ రకంగా మరి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ పిల్లలకి ఇచ్చి మోటివేట్ చేయడం జరిగింది. అలాగే కాకుండా మరి బైపీసీ విద్యార్థి మొన్న నీట్ ఎగ్జామ్ పరీక్ష రాష్ట్రమే మా స్టూడెంట్ మరి ఎయిమ్స్ పాట్నాలో కూడా సీట్ రావడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ ఇంకా ప్రాసెస్లో ఉంది. సుమారుగా 80 మంది చిన్నారులకు ఈసారి వివిధ మెడికల్ కళాశాలలో మరి ఎంబీబీఎస్ సీట్లు రావడానికి ఉన్నాయి. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చూసుకున్నట్లయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఏదో ఒక గ్రూప్లో మన ఆల్ ఫోర్స్ టాప్లో ఉంది. 2025లో ఎంపీసీ విభాగంలో 997 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ మార్క్ మనమే ఉన్నాం. అట్లాగే బైపీసీలో కూడా 996 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ మార్క్ ఆల్ ఫోర్సే ఉంది. అంటే 2025లో ఎంపీసీ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ఆల్ ఫోర్స్ ఉంది. 2026లో ఈవెన్ సిఈసి ఎంఈసీలు కూడా మరి స్టేట్ ఫస్ట్ సాధించి అన్ని గ్రూపుల్లో ఆల్ ఫోర్స్ ముందంజ ఉంటుందని చూపించడానికి మరి విపరీతమైన ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. అండ్ ఎప్సెట్ రిజల్ట్స్ కూడా ఈసారి చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. హైదరాబాద్లోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సుమారుగా 200 మంది చిన్నారులు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి అనతి కాలంలోనే ఆర్మూర్లో అందరి మన్నలను పొందుతూ ముందుకు దూసుకువెళ్తున్నది ఆల్ ఫోర్స్.
2026లో మరి మా మొదటి బ్యాచ్ ఆర్మూర్ నుంచి ఖచ్చితంగా ద బెస్ట్ రిజల్ట్స్ మేము చూపిస్తామని మాకు సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 3 రకాల మట్టితో ప్రత్యేకంగా ఎడ్లు తయారు చేస్తున్నామని సంఘం సభ్యులు తెలిపారు. కుమ్మరి, గరుగు, రాంపురం మట్టిల కలయికతో చాలా ప్రత్యేకంగా ఎడ్లు తయారు చేస్తున్నామని కుమ్మరి సంఘం సభ్యులు అన్నారం భూమన్న, అన్నారం రాజన్న తెలిపారు. ఆర్మూరు పట్టణంలో ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. శుక్రవారం నుండి శనివారం వరకు ఎడ్లను విక్రయిస్తున్నామని, ఈ ఎడ్లకు బలి గిరాకీ ఉందని సంఘం సభ్యులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమ వృత్తిగా ఎడ్లను తయారు చేస్తున్నామని వారు వెల్లడించారు. కుమ్మరి సంఘం వద్ద ప్రతి సంవత్సరం కుండల ఎడ్లు అమ్మడం జరుగుతుంది. అది పూర్వం నుంచే జరుగుతుంది. గత పురాణం నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. కోమటోళ్ళు, బామ్మనోళ్ళు, మున్నూరు కాపు వాళ్ళు అందరు తీసుకుపోయి పూజించడం జరుగుతుంది. ఇది చెట్ల నుంచి వెళ్ళి 3 కిలోల మట్టి తీసుకొచ్చి ఇలా కలపడం జరుగుతుంది. అది తీసుకుపోయి పెద్ద ఎత్తున పూజ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్లకు కూడా ప్రజల నుంచి మంచి గిరాకీ ఉంటుంది. పొలాల అమ్మాస రైతులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. మేము ఇక్కడ మట్టి ఎడ్లు 3 కిలోల మట్టితోటి మంచిగా చేసుకుంటా అమ్ముతున్నాము. బామనులకు, గోమట్లకు, కాపులకు అందరికీ శుభాకాంక్షలుగా చెప్పుకుంటా మేము అందరం చేస్తున్నాము. వాళ్ళందరూ వస్తున్నారు, మంచిగా ఓడబోతున్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు? 40 ఏళ్ళ నుంచి. మా పెద్దలు ఏదో ఇదైపోయారు. మా పెద్దల గురించి మేము నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత మేము మంచిగా చేసుకుంటా ఇది చెప్తున్నాము. అందరూ వచ్చి సౌకర్యంగా మంచిగా గమ్మత్తోటి ఉండబోతున్నారు. ఇక్కడ 3 కిలోల మట్టి కలిపి చేస్తున్నాము. నేను 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మా గిరాకీ మంచిగా జరగాలని, అందరూ మంచిగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నాము. ఆర్మూరు పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు గంగాజలం అందిస్తున్నామని పోస్ట్ మాస్టర్ కిషన్ తెలిపారు. ఆర్మూరు పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ కిషన్ మీడియాతో మాట్లాడుతూ 30 రూపాయలు చెల్లించినట్లయితే 250 ml గంగాజలాన్ని తీసుకోవచ్చని, శనివారం 200 బాటిల్ రాగా 2 గంటల్లో 50 బాటిల్ విక్రయించినట్లు వారు వెల్లడించారు. గంగాజలం కావలసిన వారు పోస్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోవాలన్నారు. ఆర్మూర్ని గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే పోస్టల్ ప్రొడక్ట్స్లో ఈసారి గంగాజల్ అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం ఈరోజే వచ్చింది గంగాజలం. గంగోత్రి నుంచి సప్లై చేస్తున్నారు మా పోస్టల్ డిపార్ట్మెంట్కి. 250 ml 30 రూపాయలకు సేల్ అవుతుంది. పర్పస్ ఏదంటే మనము పూజా పర్పస్ యూజ్ చేసుకోవాలండి. ఇది మన పోస్టల్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటు. ఇది అందరూ యూజ్ చేసుకోవాలి. మీకు కావాలంటే రిక్వైర్మెంట్ మళ్ళీ తెప్పిస్తాను. మీరు ఎవరెవరు ప్రతి వాళ్ళు ఎవరు అవసరం అనుకుంటే నేను మళ్ళీ ఇండియన్ తెప్పించి అందరికీ సప్లై చేస్తాను. ఇది నేను వే న్యూస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ గంగాజల్ అనేది ఈరోజు బాటిల్స్ వచ్చినాయి. దాదాపు 200 బాటిల్స్ వచ్చినాయి. మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ తెప్పిస్తాం. ఈరోజు దాదాపు 50 బాటిల్స్ సెల్ అయిపోయినాయి. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. ఇది నేను పోస్ట్ మాస్టర్గా ఈ వే న్యూస్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాట ప్రారంభించామని జిల్లా అధ్యక్షులు నరేందర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరం, ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి కిషన్లు హాజరై జెండా ఊపి పోరుబాటను ప్రారంభించారు. ఈ పోరుబాట ఆర్మూరు నుండి జకరంపల్లి, దరపల్లి, సిరికొండ, భీమగల్, మోడతరు, కమ్మరపల్లి, బాల్కొండ వరకు కొనసాగుతుందని జిల్లా అధ్యక్షులు నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, ఏరియా అధ్యక్షులు నిఖిల్ తదితరులున్నారు. సరైనటువంటి సొంత భవనాలు లేవు, హాస్టళ్లకు, స్కూళ్లకు సొంత భవనాలు లేవు, కాలేజీలకు సొంత భవనాలు లేవు. అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా సరిగ్గా రావట్లేదు. అందుకోసం వెంటనే వీటన్నింటినీ ప్రభుత్వం విడుదల చేయాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని సపరేట్గా నియమించాలని చెప్పి డిమాండ్తోని పీడీఎస్సీ యాత్ర కొనసాగిస్తుంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ పీడీఎస్యు జీబీ యాత్ర నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ జీబీ యాత్ర నిర్వహించడము అనంటే
ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారానికి రాకుండా ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు స్కాలర్షిప్లను విడుదల చేయలేదు, సొంత భవనాలను నిర్మించలేదు, మాట తప్పిందనేటటువంటి విషయాన్ని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే పీడిఎస్ రివల్మెంట్ ఇవ్వాలన్నా, పీడిఎస్ స్కాలర్షిప్లు ఇవ్వాలన్నా ఇవాళ అసెంబ్లీని ముట్టడి చేస్తే విద్యార్థులపైన కేసులు పెట్టడం కానీ, లాఠీ చార్జీలు చేయడం కానీ, అట్లాంటి ముందస్తు అరెస్టులను కూడా ఇవాళ చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తము కాలరాస్తా ఉన్నది. ఆనాడు ఏదైతే గడిల పాలన కూల్చి ఇవాళ మనము ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం నీకు తిరుగుబాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 25 నుండి 31 వరకు నిర్వహించాలని చెప్పేసి నేపథ్యంతో ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ తరపున ఈ రోజు 23 నుంచి 25 వరకు జరిగేటువంటి విద్యార్థి పోరుబాటు యాత్రను విద్యార్థి లోకం, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా యాజమాన్యాలు విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఇటు గురుకుల సమస్యల కోసం, సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమ హాస్టల్ రావాల్సినటువంటి ఫీజు బకాయిలకు సంబంధించిన విషయం కావచ్చు, ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విషయం గురించి కావచ్చు, ఈ రోజు పీడిఎస్ విద్యా సంఘం పోరుబాట యాత్రని ప్రారంభించబోతా ఉంది. ఇందులో అనేక రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడం దిశగా ఈ రోజు పీడిఎస్ ముందడుగు వేయబోతుంది. దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థులను మేధావులను పిలుపునిస్తా ఉన్నాము. జకరాన్పల్లి మండలం తొలికొండ గ్రామంలోని స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. लक्ष्मी जलागांग दक्षादेवत्तमक्षदे श्रीमंगलाय दुर्गेशाय मंगलम श्रीकांताय कल्याणदयाय श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम अस्तुश्रीपरमेश्वरेवासाय राजनाथे श्रीशक्तिगणाधाय देवराजाय मंगलम कमलाकटकत्रे कमलांगिलोत्तरे यादवाय नमोद्राय मंगलम लीलानिवासाय नित्याय परमात्मने सुभद्रा ब्रह्माणाय जगन्नाथाय मंगलम तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। బాగైందని గట్ల 2-3 కర్రీలు ఉంటాయి అదే అట్లా కొత్త పోయాడు. జై శ్రీరామ్. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించారు.
वाल्मीकिगोत्रस्य गट्टिवड्डे प्रवीणनामधेयस्य वेङ्कटस्वामी नामधेयस्य गोत्रस्य वीरं महाविष्णुं दुरन्तं सर्वतोमुखं सम्मन्वेषणं भद्रं मृत्युमुच्च नमः లక్ష్మీనారసింహస్వామి దేవతాభ్యో నమః. శ్రావణ మాసంలో ఈరోజు ఆఖరి శనివారం. ఈ సంవత్సరం 5 శనివారాలు వచ్చాయి. ఈ శనివారం అమావాస్య. శనివారం అమావాస్య రావడం చాలా విశేషము. శనీశ్వరునికి విశేషమైనటువంటి ప్రీతికరమైన రోజు. శని దోషం ఉన్నటువంటి వారు ఆ శనీశ్వరునికి తైలాభిషేకం చేసి నల్ల నవ్వులు మరి నల్ల బట్ట పూజిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఈ శని అమావాస్య రోజున మరియు ఆఖరి శనివారం కావడంతో ఈ యొక్క గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తులందరూ కూడా విశేషమైనటువంటి అర్చనలు పూజా కార్యక్రమం అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా శ్రావణ మాసం అంటే చాలా నరసింహస్వామి చాలా విశేషమైనటువంటి రీతిలో అందరూ కూడా భక్తులు ఆదరిస్తుంటారు. ఈరోజు ఆఖరి శనివారం కావడంతో భక్తులందరూ కూడా ఇక ఉదయం నుంచే చక్కగా భక్తులందరూ కూడా వచ్చి అటు శనేశ్వరుని అటు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆ స్వామికి ఇష్టమైనటువంటి పండ్లు పుష్పాలు తర్వాత బెల్లము వడపప్పు బెల్లం పానకము ఇవన్నీ కూడా ఆ స్వామివారికి చక్కగా సమర్పణ చేస్తున్నారు. మేము కూడా చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి అర్చన కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క నవనాథుల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి చక్కగా భగవంతుని చక్కగా పూజా కార్యక్రమం అందరం కూడా మేము చేయడం జరిగింది. పీడీఎస్ విద్యార్థి పోరుబాటును జయప్రదం చేయాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ పిలుపునిచ్చారు. పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నుంచి 20వ తారీఖు నుంచి వారం రోజుల పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కళాశాలల్లో గురుకులాల్లో ప్రతి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్ విద్యార్థి పోరుబాటాన్ని నినాదంతో ముంగడికెళ్లడం జరుగుతూ ఉన్నది. ఈ విద్యార్థి పోరుబాటకు విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరు అధికారులు కాబట్టి ప్రతి ఒక్కరు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 9,000 కోట్ల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోగా ఈ రోజు విద్యార్థుల చదువుతో పాటు వాళ్ళ ప్రాణాలతోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రీంబర్స్మెంట్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రీంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా అట్లాగే మెస్ బకాయిలు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి విద్యార్థులను చదువు దూరం చేసే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోలుకుంటుంది. ఈ దుర్మార్గమైన పీడీఎస్ మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదే సందర్భంలో ప్రతి గురుకులాల్లో కావచ్చు ఎస్ఎంహెచ్ హాస్టల్లో సొంత భవన నిర్మాణాలు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి బకాయిలు కావచ్చు పెండింగ్ లో దాదాపు 5 నెలల పరంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ మెస్ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా అదేవిధంగా నవీపేట మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కు సంబంధించిన బాలికలకు సొంత వసతి గృహాన్ని నిర్మించాల్సిందిగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో కావచ్చు పాఠశాలలో కావచ్చు కళాశాలలో కావచ్చు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను నింపి విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా చేయాలని సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా విద్యార్థులని ఈ విద్యార్థి పోరుబాటగా నినాదంతో సమస్యల పరిష్కార దిశగా పోరుబాటలో విద్యార్థులందరినీ కలుపుకునే దిశగా మేము పీడీఎస్ విద్యార్థులుగా మేము వెళ్తా ఉన్నాము. దీనికి ప్రతి ఒక్కరికి మద్దతు తెలియజేసే సందర్భంగా అందరికీ కోరుతా ఉన్నాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో గొరడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ చేపు గ్రామంలోని గొరడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎడ్ల పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ రోజు ఎడ్లను పూజించడం వల్ల తమకు అంతా మంచి జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. మేమంతా కలిసి బెల్లం పెరుగన్నంతో నైవేద్యం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మహిళలు రైతులు పాల్గొన్నారు.
జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై రైతన్న జై రైతన్న జై రైతన్న జై రైతన్న ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయకుల ప్రతిమలను తయారు చేసి వారి యొక్క ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను చూసి పాఠశాల మేనేజ్మెంట్ మరియు ప్రధానోపాధ్యాయురాలు వారిని అభినందించారు. ఇందులో భాగంగా వచ్చే వినాయకుడి పండుగ రోజు మట్టి ప్రతిమలను తయారు చేసి పూజించాలని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సూచించారు. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండ ఉండాలయ్యా చూపించయ్యా ద్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీలు లాగుతున్న వ్యాపారస్తుల ఇండ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆర్మూర్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్మూర్ పట్టణం మరియు సుర్బేయ గ్రామంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా లైసెన్స్ లేకుండా ప్రజల వద్ద నుండి వస్తువులను తాకట్టు పెట్టుకుని ఖాళీ ప్రామిసరీ నోట్లపై మరియు ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని వారిని భయపెట్టి బలవంతంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్న 7 వ్యక్తుల వద్ద 13,97,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ రైడింగ్ లో మొత్తం సుమారు 7 కోట్ల విలువ గల ప్రామిసరీ నోట్లు, చెక్కులు బాండ్ రూపంలో ఉన్నాయని తెలిపారు. భీమ్గల్లో గల శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ హుండీని లెక్కించారు. దేవాదాయ శాఖ కమిషనర్ విజయ రామారావు ఆధ్వర్యంలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసంలో గడిచిన 25 రోజులకు గాను దేవాలయంలో భక్తులు సమర్పించిన హుండీ 3,62,085 రూపాయలు, అన్నదానం హుండీ 2,02,435 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. వీటిని అన్నదానం, దేవాదాయ ఖర్చుల నిమిత్తం ఉపయోగిస్తామన్నారు. గతంతో పోలిస్తే దేవాదాయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి తదితరులున్నారు. ఆర్మూరు పట్టణంలో గల కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేలిపూరు శశాంకర్ రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, నేషనల్ డైరెక్టర్స్
అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ఎడ్యుకేట్ ఎక్స్పో 2025 వారు నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేల్పూరు శశంకర్ రెడ్డికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ డైరెక్టర్ తో సత్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని నియో కన్వెన్షన్ జాన్వాడలో నిర్వహించారు. కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేల్పూరు శశంకర్ రెడ్డి మాట్లాడుతూ కాంతి హై స్కూల్ 25 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మంచి ఫలితాలను సాధించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని, మునుముందు మా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మరియు ఉపాధ్యాయుల తోడ్పాటుతో అవసరమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుంటూ విద్యార్థులను దేశం గర్వించే స్థాయికి ఎదిగే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుందని, దానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల పరిపూర్ణమైనటువంటి అభివృద్ధియే కాంతి హై స్కూల్ యొక్క లక్ష్యం అన్నారు. గతంలో కాంతి హై స్కూల్ కు మరెన్నో అవార్డులతో మేము సాధించిన విజయాలు మాకు ఎంతో శక్తిని సంతృప్తిని ఇచ్చాయన్నారు. అదే విధంగా ఇప్పుడు మరొక విజయం సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డు ద్వారా ఇంకా సంతృప్తితో, సంతోషంతో మరియు బాధ్యతతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ అవార్డు రావడం పట్ల తమ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుడ్ పాఠశాల జాతీయ స్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు అందుకుంది. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల జాతీయ స్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు పొందడం చాలా గర్వంగా ఉందని, తమ పాఠశాల అన్ని రంగాల్లోనూ ముందుండాలనేది తమ కోరిక అని, తమ పాఠశాల విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్య అందించడం కోసం తాము ఎంత కృషి అయినా చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజానికి తగినట్టుగా విద్యా బోధన మెరుగుపరుచుకునే విధంగా ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. దానికి ఫలితంగానే జాతీయ స్థాయిలో ద బెస్ట్ స్కూల్ అవార్డు అందుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణను పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రిన్సిపల్ దాసు అభినందించారు. And disturbance by the students in the class. Some people will be very hyperactive and some will be very distracting. It's a transformation age in education. Lot of artificial intelligence, lot of technology is playing a very vital role in the education sector, and we have to adapt them, and we have to transform our schools into Lilliput School ready to next award goes to నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు రెడీగా ఉండాలి. సుధీర్ గారు, బలవరి సుధీర్ గారు మీరు కూడా రెడీగా ఉండాలి. ఆల్ రైట్, సో లేడీస్ అండ్ జెంట్మెన్, kindly join me in welcoming our next awardee, Mr. Bhaskar Reddy garu. I am writing just a simple one, but even there is a difficult maths equation, you can just select this, click on the maths, automatically whether it is word problem, physics problem, aptitude, it will analyze it, give you the solution and step by step explanation. So everything is automatic. Even the lectures, once you have entered the classroom, whatever lecture you are teaching, based on that all the answer will be given. So here you can see, within second it will solve with explanation. And sir, because all these things are in digital format, so if you want a video recording of this, you can switch on the camera from here. There is an auto AI focus camera. So if I move back and talk, automatically you will zoom on. Okay, with the help of sound, it will zoom whenever there is a motion or sound. Okay, so auto AI focus camera is also enabled. You can also start the recording from your direction. So it will be recorded as it is, the way you are seeing on the screen. So this will be the Samne wala caption, whatever you are writing, whatever you are speaking. All these things can be recorded very easily, and for daily purpose, you can share all these recordings as well as the complete data in the classroom. So the parents as well as the students both will get the notification that sir has given this test, this automated homework, and this quiz. You need to submit it by tomorrow along with the recording. So sir, just imagine you are giving an exam, okay, test questions. Along with that, there is a recording of the complete lecture. So even if they are not able to answer it, they can see the recordings, see the view. Their parents will also know, my sir has already given everything, and then they will solve the answer and submit it. So that can be done offline as well as online. So we have an integrated application, website, as well as this panel, working together with each other, without any issues and without any subscriptions. So overall, this is the gist of the panel. And this is the complete AI solution. Yeah, this is the complete AI solution. You can write whatever questions you have.
are done with this, if you go to the application section, whatever data you have rolled out, all those data is stored here. So all the homework that you have given will be stored here. This is 75. Yeah, this is 75. How much cost? Sir, it will be tentative around 130 plus GST. Tentative.